వాట్సాప్ పీపుల్. సో ఈరోజు డేట్ వచ్చేసి 13th ఆగస్ట్ అనమాట. అండ్ టైం వచ్చేసి 8:19 అవుతుంది. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చేసా. 6:30కి ఎయిర్పోర్ట్కి వచ్చేసి సెక్యూరిటీ చెక్, బ్యాగేజ్ చెక్ ఇన్, ఇమిగ్రేషన్ 3 కంప్లీట్ చేసుకునేసరికి 8:20, ఆల్మోస్ట్ 2 hours పట్టింది. నాకు 9:30కి ఫ్లైట్ అనమాట. ఇప్పుడే గేట్ దగ్గరికి వెళ్తున్నా. అండ్ నా ఫ్లైట్ గేట్ వచ్చేసి 27A అనమాట. నేను 25B దగ్గర ఉన్నా. ఇంకో 5 minutesలో వెళ్ళిపోతా. సో అదనమాట. నాది యాక్చువల్గా పొద్దున్నే కొన్ని సామాన్లు మర్చిపోయాను అనమాట కొనడం. అప్పటికప్పుడుకి వెళ్ళి కొనేసుకొని ఇంకా తొందరగా ప్యాక్ చేసేసుకొని నేను ఈరోజు రాత్రి 9:30కి ఫ్లైట్ ఎక్కుతుంటే ఆఫ్టర్నూన్ 12:30కి కూడా షాపింగ్ చేస్తూ ఉన్నా. బట్టలు కొన్ని మర్చిపోయాను అనమాట. అవి కొనడం నాకు ఈరోజు గుర్తొచ్చి ఇప్పుడు కొంటూ ఉన్నా. అండ్ అంతే తొందరగా ప్యాక్ చేసేసుకొని వెయిట్ అంతా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడికి వచ్చాక నాకు ఖతార్లో నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నాను అనమాట. కానీ నేను దోహాలో నాకు లే ఓవర్ ఉంది. సో దోహా వరకు ఇండిగోతో టైఅప్ అయ్యి లైక్ హైదరాబాద్ టు దోహా ఇండిగోలో అనమాట. అండ్ ఫ్రమ్ దోహా టు నేను వెళ్ళేది డాలస్ కాబట్టి అక్కడ వరకు ఖతార్ ఎయిర్వేస్ అనమాట. సో నాదేమైంది, నాకు ఖతారోడు నా ఫ్లైట్ టికెట్లో ఒక ఫ్లైట్ నెంబర్ ఇచ్చాడు. ఆ ఫ్లైట్ నెంబర్ ఏమో ఇండిగో ఇచ్చిన నెంబర్తో మ్యాచ్ అవ్వట్లేదు. సో అక్కడ చిన్న కన్ఫ్యూజన్ అనమాట. దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు తిరిగి లాస్ట్కి ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్లో వాడిని అడిగితే ఇదే కానీ జస్ట్ లైక్ డెస్టినేషన్ చూసాడు అనమాట. నేను దోహాలో లేవర్ కాబట్టి నేను దోహాకి వెళ్తున్నా కాబట్టి ఆ కౌంటర్లో నా చెక్ ఇన్ బ్యాగేజెస్ అంతా చేసి నా డీటెయిల్స్ తీసుకున్నాడు. లైక్ ఎమర్జెన్సీ కోసం అని తీసుకొని బ్యాగేజెస్ చెక్ ఇన్ చేసేసి అండ్ నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చాడు. అక్కడే నాకు లైక్ బ్యాగేజెస్ చెక్ ఇన్ చేయడానికే మోస్ట్లీ 1 hour పట్టినట్టుంది. కానీ ఆ 1 hour తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్ హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది. ఇమిగ్రేషన్ వచ్చేసి చాలామంది ఉన్నారు, లైక్ డబల్ ఉన్నారు. చెక్ ఇన్ బ్యాగేజ్ దగ్గర ఉండే వాళ్ళు దానికంటే డబల్ ఉన్నారు. కానీ ఇమిగ్రేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది, స్పీడ్గా చేసేసారు. అయిపోయాక నా గేట్ కూడా లైక్ అక్కడ నుంచి 5 minutes వాక్ అనమాట. ఈ బెటర్ థింగ్ ఏంటంటే చాలా దూరం ఇవ్వలేదు. సో దట్ నేను 2 hours నుంచి నించొని ఉన్నా. కాళ్ళు పిచ్చగా నొప్పి వస్తుంది. అండ్ తొందరనే వచ్చేసి ఇక్కడ గేట్ దగ్గర కూర్చున్నాను అనమాట. సో పీస్ఫుల్. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి దోహా వెళ్ళిపోవడమే. ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ అయింది అనమాట. మీరు అక్కడ చూడొచ్చు, అదే అనమాట గేట్. అండ్ నేను ఇప్పుడే వచ్చాను. అది Zone 2 అనమాట. ఫస్ట్ Zone 1 వాళ్ళు సో చూస్తున్నారు కదా, అవే అనమాట ఫ్లైట్స్. మనది వచ్చేసి ఇండిగో. అదో కాదో తెలియట్లేదు, ఇక్కడ నుంచి కనపడట్లేదు కరెక్ట్గా. సో ఇప్పుడే ఇమిగ్రేషన్ బోర్డింగ్ పాస్ చెక్ చేసి లోపలికి పంపారనమాట. బోర్డింగ్ స్టార్ట్ అయింది. లోపలికి వాక్ చేస్తున్నా. బస్లో తీసుకెళ్తారో ఎలా తీసుకెళ్తారో అయితే తెలియదు నాకైతే. లెట్స్ సీ, చూద్దాం. సో ఇది వచ్చేసి వాక్వే అనమాట. డైరెక్ట్ ఫ్లైట్ కనెక్ట్ అయి ఉంటుంది. మామూలుగా డొమెస్టిక్ అయితే బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్తారు, అది కొంచెం దూరంలో ఉంటాయి. ఇది కొంచెం ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి డైరెక్ట్ గేట్ కనెక్ట్ చేస్తారు అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు లోపలికి. వాట్సాప్ పీపుల్. సో ఇప్పుడే దోహాలో ల్యాండ్ అయ్యామన్నమాట. బై బస్ వెళ్తున్నాం ఎయిర్పోర్ట్ లోపలికి. ఇప్పుడు మనం వచ్చేసి దోహాలో ఉన్నాం. ఇదంతా దోహా ఎయిర్పోర్ట్ అనమాట. షాపింగ్ స్ప్రే అనమాట. అవి చూడండి, కార్స్ చూసారు అక్కడ. ఇప్పుడు యాక్చువల్గా నాది ఈ గేట్ అనమాట, E4. ఇప్పుడు C దగ్గర ఉన్నాము. ఈ దగ్గరికి వెళ్ళాలి, ఫాస్ట్గా నడవాలి. యాక్చువల్గా ఏమైందంటే మనది ఫ్లైట్ డిలే అయింది అనమాట. ఫస్ట్ ఫ్లైట్ బ్యాగేజ్ వల్ల. బ్యాగేజ్ అందరిది ఎక్కువ ఉండడం వల్ల అదంతా సర్దేసరికి లేట్ చేశారు.
ఇప్పుడు మనం సి దగ్గర ఉన్నాము. సిఏ 93 గేట్స్ ఉన్నాయి. డిఈ దగ్గరికి వెళ్ళాలి. ఆలోచించండి నా దగ్గర ఉన్న వాళ్ళు. మనం ఏ దగ్గర దిగామన్నమాట. ఏ నుంచి ఈ వరకు వెళ్ళాలి. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఫాస్ట్గా నడవాలి, ఎందుకంటే మనకు టైం లేదు. మామూలుగా వాడు కరెక్ట్ టైంకి తీసుకొని వచ్చి ఉంటే మనకు టైం ఉండదు, వెళ్ళగలను. కానీ ఇప్పుడు 1 అవర్ డిలే చేసాడు కాబట్టి మనకి ఇంకా 2 అవర్స్, 1 అవర్ 50 మినిట్సే. అందులో ఒక 20 మినిట్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చే సెక్యూరిటీ చెక్ ఉంటుంది, దానికే పోయింది. ఇప్పుడు ఇంకో 1.5 అవరే ఉందన్నమాట. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో లోపల. మీకు అసలు ఈ ప్రపంచంలో ఉన్నట్టే ఉండదు కొన్ని చూస్తే. ఫుల్ బోటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్లోకి ఉంది, ఇది కూడా డైరెక్ట్ పాత్వే, అదే మన ఫ్లైట్. లెట్స్ గో. జస్ట్ కంప్లీటెడ్ మై ఇమిగ్రేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడే బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరకు వచ్చాయి అనమాట. లెట్స్ టేక్ ద బ్యాగేజ్. సో పీపుల్, ఒక బ్యాగ్ అయితే వచ్చింది, ఒక బ్యాగ్ ఇంకా రాలేదు. ఇది ఎక్కడ నాగిందా అని టెన్షన్. సో ఫైనలీ 2 బ్యాగ్స్ అయితే వచ్చేసాం. లెట్స్ గో, బయటకు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసా. ఇమ్మిగ్రేషన్ కూడా 0 క్వశ్చన్స్ ఆస్క్డ్. అసలు నా I-20 చూసాడు, నాకు నా వీసా చూపిమన్నాడు, వీసా చూపించా. యూ కెన్ గో అన్నాడు, అంతే. కనీసం ఎందుకు వస్తున్నావు, ఎక్కడికి వస్తున్నావు ఏం అడగలేదు. 0 క్వశ్చన్స్ ఆస్క్డ్. వచ్చేసా, బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకున్నా, కార్ ఎక్కా, ఇంటికి వచ్చా. సో చాలా సింపుల్గా అయిపోయింది. సో అదనమాట నా India to USA journey. See you in the next one. Bye bye.